మీరు కలిసి ఒక సినిమాని ఎదురు చూడొచ్చా మేము? అది ఆ భగవంతుడు ఇయ్యాల, ఈ భగవంతుడు ఇయ్యాల. ఈ భగవంతుడు ఎప్పుడు మీకు దేవుడేగా, మీకు వరాలు ఇస్తూనే ఉంటారు కదా. కథలో మన క్యారెక్టర్ మనకు సరిపోయేది ఉండాలి. నేను రెడీ, రేపంటే రేపే రెడీ. సూపర్. అదృష్టం ఉండాలండి అన్న సినిమాలో నటించడానికి అని నేను ఫీల్ అయ్యాను నిజంగానే. ఓకే, ఇది ఫ్యాక్ట్. చిరంజీవి గారితో మీరు చేయటం మొదలెట్టాక ఆడియన్గా మీ ఇద్దరి కాంబోని మీరు చూసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే కుదరలేదండి బిజీలో. మీరిద్దరు కలిసి చేసినవి కూడా మీరు చూడలేదా థియేటర్? చూస్తాము, అన్నం ఉండేది. అసలు మీరు చెప్తే నమ్ముతారా, నేను మాయలోడు సినిమానే చూసుకోలేదు. దేవుడా. అయ్యి మరి అంత బిజీ, రోజుకు 6 షూటింగ్లు అండి, 6 షిఫ్ట్లు పనిచేసేది నేను. కనుక మా సినిమాలు 2, 3 ఉండుంటాయి మొత్తంలో. రివ్యూ థియేటర్లో కూర్చొని చూసినాయి. ఏదో ఆ డబ్బింగ్ చెప్పినప్పుడు చూసుకొని ఓకే అనుకుంటే వెళ్ళిపోవటమే. నిజమండి, మామగారు లాంటిది చూసుకోలేదు మేము. నాకు 3 సార్లు వేశారు రివ్యూ షో. ఆడియన్స్ ఎన్నిసార్లు చూసారు సార్? రిపీటెడ్ ఆడియన్స్. ఇక ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. ఇంకా నిజంగా మీకు ఆ స్టాంప్ పడిపోయింది అసలు. మరి ఇప్పుడు చిరంజీవి గారిని మీరు ఏ పాత్రలో ఇంకా చూడాలని అనుకుంటున్నారు? ఎలాంటి పాత్ర? ఎవర్ గ్రీన్ హీరో కదా. ఇప్పుడు ఆయన పొలిటీషియన్ గాను లేకపోతే 2025 లోపలనే చూడాలి ఎప్పుడైనా. ఆ పొలిటీషియన్ ఆర్డర్స్లలో మేము ఎందుకు చూస్తాం మా చిరణ్ని? మరి ఎలా చూస్తారు? కౌబాయ్, యంగ్స్టర్, కాలేజ్ స్టూడెంట్, ఆ రేంజ్ లోనే చూడాలి. అక్కడే ఉండాలి. అది ఫిక్స్. నేను మిగతా వాటికి ఒప్పుకోను. నేను స్వార్థం ఎంత స్వార్థం. నిజంగా మీ ప్రతి మాటలోనూ ఆయన మీద ఉన్న అభిమానం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మీ ఇద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఉంది అనేది నాకు అర్థమైంది. మీ ఇద్దరిలో అంటే పర్సనల్గా వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ అయినప్పుడు మీ ఇద్దరికి మరపురాని క్షణాలు ఏమైనా ఉన్నాయా? ఆయనతో స్పెండ్ చేసిన క్షణాలు ఏదైనా మాకు షేర్ చేస్తుంది? కాదు, ఏదో ఫంక్షన్లో ఆ మధ్య కలిసామండి. ఇక్కడ ఇదేదో ఫంక్షన్ హాల్లో మన చిరణ్ చూసి నేను గొప్ప వెళ్ళిపోయినా. ఈ మధ్యనే ఒక 1 year అవుతుందేమో. 1 year కూడా కాలేదు, అంతే 1 year కాలేదు ఇంకా. నేను పోయి చిరన్న అన్న, అరే పాప నేను లేచి ఉన్నట్టు పట్టుకొని, ఎక్కడున్నారు బాబుమోహన్ గారు, అరే మిమ్మల్ని నిజంగా అని ఎంత ఇప్పుడు మన ఎంతో దగ్గర రిలేటివ్ 4 రోజులు కనపడిపోతే అరే ఎన్ని రోజులైంది చూసి అంటారు చూసారా, అంత ఆప్యాయతగా పలకరించారండి చిరన్న. నాకు ఎంత సంతోషమైందో. నేను ఎవరిని వెళ్ళి కలవలేదు, చిరణ్ మాత్రం పోయి అక్కడ కూర్చుంటే నేను పోయి కలిసి నన్ను అట్ట పట్టుకొని నన్ను పెద్ద మీద చేయబెట్టి అప్పుడు వచ్చి కూర్చున్నాక అబ్బా చిరణ్ అప్పుడు ఎట్లా పలకరించేదో ఇప్పుడు ఎట్లా పలకరించాడు, ఏం మారలేదు మా అన్న అంటున్నారా? చిరంజీవి గారు